హృదయపూర్వక నమస్కారాలండి. సో, నా స్టోరీ మొదట చెప్పే ముందు నేను ఒక చిన్న కథ చెప్పుకోవాలనుకుంటున్నాను సార్. మీ అనుమతితోటి. సో, అనగనగా ఒక ఊర్లో ఒక వడ్రంగి వృత్తి చేసుకునే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తికి పెళ్ళై ఉంటది, పిల్లలుంటారు, కుటుంబం ఉంటది. సో, పెళ్ళైన కొత్తలో తను చేసుకునే పనుల ద్వారా వచ్చిన ఆదాయం తనకు సరిపోతుండేది. దాని ద్వారా కుటుంబం గడిచేది. కానీ పెళ్ళిళ్ళయిన తర్వాత, కుటుంబం పెద్దదవుతూ వచ్చిన తర్వాత, ఖర్చులు పెరుగుతూ వెళ్ళిన తర్వాత తనకు దొరుకుతున్న పనుల వల్ల వచ్చే ఆదాయం తనకు సరిపోయేది కాదు. సో, ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ఇన్‌కమ్ సరిగ్గా ఉండదో, ఆ కుటుంబంలో సాధారణంగానే గొడవలు మొదలవుతాయి. ఎందుకంటే, ఇచ్చిన డబ్బులతోటి మేనేజ్ చేయలేక ఆ ఇల్లాలు, అంతకు మించి ఎక్కువ కష్టపడి చేయలేక తింటాయన. సో, ఇద్దరి మధ్యన గొడవలు ఆర్థిక కారణాల చేత మొదలయ్యే అవకాశాలు చాలా చోట్ల మనం చూస్తాం. చాలా ప్రతి కుటుంబాలలో ఎంతలో ఉన్నా అంతలో సర్దుకు పెట్టే కుటుంబాలు ఉంటాయి. కానీ ఎక్కువ కుటుంబాల్లో జరిగేది సాధారణమైన విషయంగా జరుగుతుంటది కాబట్టి, ఆ కుటుంబంలో కూడా గొడవలనేవి మొదలవుతాయి. ఆ గొడవలు మొదలై ఎక్కువైపోయి ఏంటంటే, ఇతను ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. బయటికి వెళ్లి నేను ఏదో ఒకటి చేసి నేను డబ్బు సంపాదించుకొని వచ్చి నాకున్న కష్టాల నుంచి నేను బయటపడేసుకోవాలి అనే ఆలోచనతోటి అతను నేను వెళ్తున్నా, నేను వెళ్ళిపోతున్నా. ఎప్పుడో ఒక డబ్బు సంపాదించుకొని నేను ఆ తర్వాతనే ఇంటికొస్తా అని చెప్పేసి, ఆ ఇంటి నుంచి బాధతో బయటికెళ్ళిపోతాడు. అక్కడ ఉండలేని పరిస్థితుల కారణంగా. ఎందుకంటే అప్పులు, ఉన్న ఖర్చులు వీటన్నిటి నుంచి కూడా తను వాటిని మేనేజ్ చేసుకునే సిట్యుయేషన్ తనకు లేదు తనకున్న అవకాశం ద్వారా. సో, ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒక అవకాశం నేను తెచ్చుకుంటా. అవన్నీ సంపాదించి నేను గెలిచిన తర్వాత అయితే తిరిగొస్తా అని చెప్పేసి తను ఛాలెంజ్ చేసి ఇంట్లోంచి బయటకొచ్చి బాధతోటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎటు పోతాడో తెలవదు. ఎక్కడికి పోవాలో తెలీదు. బట్ ఒక అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. సో, అలా వెళ్తూ ఉంటే తనకొక మహర్షి ఆశ్రమం కనిపిస్తది. ఆ మహర్షి ఆశ్రమం దగ్గర ఇతనెళ్లి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి అక్కడున్న వ్యక్తులు ఇతన్ని చూసి, ఇతను బాధపడుతున్న విషయాన్ని చూసి, ఇతన్ని ఆ మహర్షి దగ్గరికి తీసుకొనెళ్తారు. సో, ఇతను అడుగుతాడు. "అసలు నాకిన్ని కష్టాలున్నా నాకు ఏదో నాకు అవకాశాన్ని చూపించండి. మీ జీవితంలో గెలవాలి. గెలిచి చూపించాలి. నాకు ఏ అవకాశం ఇచ్చినా చేస్తా. నా దగ్గర డబ్బు లేదు, ఏది లేదు. నేను వ్యాపారం ఏది చేయలేను. కానీ నాకు గెలవాలనే తపన ఉన్నది. నేను గెలుస్తా. నాకు పనివ్వండి. ఏదైనా పర్లేదు చేస్తా" అని అంటాడు. సో, ఆ మహర్షి ఇతని పరిస్థితి అర్థం చేసుకొని తనకక్కడొక ఆవు ఉంటది. ఆవు దూడ ఉంటది. సో, వెళ్లి దానికి ఆవుకి సేవ చేసుకో. నీకు మార్గం తర్వాత చెప్తా నేను అని అంటాడన్నమాట. సో, ఇతనేం చేస్తారంటే సరే అని చెప్పేసి ఏదో ఒక పని ఏదైనా చేస్తా నేనని వెళ్లి ప్రతిరోజు ఆ ఆవును శుభ్రం చేయడం, ఆవున్న గోశాలను శుభ్రం చేయడం, సో, దానికి కావాల్సిన నీళ్లు పెట్టడము, గడ్డి వేయడం ఇట్లాంటి పనులన్నీ కూడా తను చేస్తా ఉంటాడన్నమాట. సో, తను ఎంత డెడికేటెడ్‌గా చేశారంటే ఈ ప్రపంచంలో అతని కంటే మించి అంతకంటే గొప్పగా దాన్ని చూసుకోలేరు ఎవరు అన్నంత గొప్పగా తను చేస్తా ఉంటాడు. ఎందుకు అంటే ఇతని మైండ్‌లో ఉన్నదేంటంటే నాకిదొక పరీక్ష. నాకిది నేను సరిగ్గా చేస్తే నాకు మహర్షి నాకు ఇంకొక నాకు అవకాశాన్ని నాకు చూపించే అవకాశం ఉన్నది. కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని జెప్పేసి తను ఎంత బాగా చేస్తున్నాడో అతన్ని మించి ఇంకెవరిని ఆ పనిలో పెట్టినా గూడా అంత గొప్పగా చూసుకోలేరేమో అన్నంత గొప్పగా తను ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని దాన్ని సేవ చేస్తా ఉంటాడు. అయితే కొద్ది రోజులు అతన్ని చూసిన తర్వాత అతని డెడికేషన్‌ని అర్థం చేసుకున్న తర్వాత మహర్షి ఏం చేశారంటే అతనికి ఒక గొడ్డలి ఇచ్చి అడవికెళ్ళి కొన్ని కట్టెలు కొట్టు. ఆ కొట్టిన కట్టెలను అర్పించటే నగరానికి వెళ్లి ఒక బంగారు నాణెం ఇచ్చి వాటి కట్టెలను నువ్వు అమ్ముకొని రావాలి అని చెప్తాడు. ఒక కట్టెలు కొడితే మామూలుగా ఎవరైనా కొన్ని నాణాలొస్తాయి గానీ బంగారు నాణెం ఎక్కడైనా వస్తదా? ఇదేంటి నాకు మహర్షి ఇలా చెప్పాడేంటి? ఇంత పెద్ద పరీక్ష పెట్టాడు ఒకేసారి నాకు. ముందులాగా అదేమో చాలా చిన్న పరీక్షలాగా ఉండింది. కానీ ఇదేమో చాలా పెద్ద పరీక్ష పెట్టింది ఒకేసారి నాకు ఏంటిది అని చెప్పేసి తను వెళ్తాడు. వెళ్లి ఆలోచిస్తూ వెళ్లి మామూలు కట్టెలు కొడితే అన్ని డబ్బులు ఎవరు ఇవ్వరు. కాబట్టి సువాసన వచ్చే కొంచెం మంచి మంచి వృక్షాలను చూసుకొని, మంచి మంచి చెట్లను చూసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నేను వెళ్లి అమ్ముకొని రావాలి అని చెప్పేసి, తను అటువంటి చెట్లను తీసుకెళ్ళి వనమూలికలు ఇట్లాంటివన్నీ తనకు తెలిసిన వాటికి తీసుకొని వెళ్లి ఆ నగరానికి వెళ్లి అమ్ముకొని తను చెప్పిన బంగారు నాణెం తీసుకొచ్చి ఆశ్రమంలో ఇస్తాడు. సరే మంచిదే అని చెప్పేసి ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ తనకి ఇస్తాడన్నమాట.
ఇంకో మళ్ళీ గొడ్డలి ఇచ్చేసి ఈ రోజు వెళ్ళి నువ్వు మళ్ళీ కట్టెలు కొట్టుకోవాలి, కట్టెలతో పాటు కొన్ని వెదురు బొంగులు కూడా తీసుకొని రావాలని చెప్తాడు. సో అవి అలాగే తీసుకొని వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత దాంట్లోంచి ఒక చిన్న వెదురు బొంగుని ఇచ్చి దీన్ని నువ్వు 20 బంగారు నాణాలకి అమ్ముకొని రావాలి అని చెప్తాడు. వీళ్ళకి మళ్ళీ అర్థం కాదు, ఇదేంటిది, నిన్ననేమో అలా చెప్పాడు, ఈరోజు ఒకసారి 20 బంగారు నాణ్యాలు అంటే ఇంకా చిన్న వెదురు బొంగుకి ఎక్కడి నుంచి వస్తాయి 20 బంగారు నాణ్యాలు ఏంటి అని చెప్పేసి. కానీ మహర్షి చెప్పాడంటే నాకు దీంట్లో ఏదో అవకాశం ఇచ్చిండు నాకు, నేను దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఆలోచించి ఏం చేస్తాడంటే, సరే దీన్ని ఒక పిల్లల గ్రోవిల్ లాగా నేను తయారు చేసి దీన్ని నమ్ముకొని వస్తా అని చెప్పేసి దాంతో ఒక పిల్లల గ్రోవి తయారు చేసి తీసుకెళ్లి దాన్ని నమ్ముకొని వస్తాడు. సో అతను 20 నాణాలు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అట్లాగే మళ్ళీ ఒక పని చెప్తాడు మహర్షి. సో మూడో రోజు ఏం చెప్తాడంటే అతను మళ్ళీ చెక్కలు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఒక చెక్క దుంగను ఆయనకి ఇచ్చి అని చెప్పి చెప్తాడు అనమాట. ఇతనికి ఒక్కసారి అర్థం కాదు, ఒక్క నాణ్యం పోయింది, 20 నాణ్యాలు పోయింది, ఒకేసారి 200 బంగారు నాణ్యాలు అంటే ఎట్లా వస్తాయి, అది కూడా కేవలం ఒక చెక్క దొంగను చేతిలో పెట్టి 200 నాణ్యాలు కావాలంటే నేను ఎట్లా నుంచి తీసుకొస్తా ఏంది అని చెప్పేసి మళ్ళీ ఆలోచన స్టార్ట్ చేస్తాడు. తనకు అర్థం కాదు, ఎందుకు ఆలోచించినా దాన్ని ఏం చేస్తే నాకు 200 నాణ్యాలు వస్తాయి, అదేమో సువాసన భరితమైన చెట్టు కాదు, వనమూలిక కాదు, లేదు ఇంకేదైనా కాదు, అది మామూలు చెక్క దొంగ. సో దీంట్లో ఏం చేస్తే నాకు వస్తాయి ఇవి అని చెప్పేసి ఆలోచించి ఆ వీధిలో తిరుగుతా ఉంటే ఏంటంటే ఒక ధనికుల వీధి కనపడుతుంది, ధనవంతుల వీధి కనపడుతుంది. సో ఆ వీధిలోకి వెళ్ళి చూసుకుంటే ఏంటంటే అక్కడ ఒక చిన్న పాప కనిపిస్తుంది అన్నమాట, ఒక ధనవంతుడి. ఇతను ఏం చేశారంటే అదే ఇంటి ముందు కూర్చొని ఆ పాపని ఈ చెక్క దొంగలు తను చెక్కి దాన్ని తీసుకెళ్లి ఆ ఇంటి వాళ్ళకి చూపించి నేను ఇక్కడ పని చేసి ఇట్లా చేశాండి చెప్పాను అని చెప్పేసి వాళ్ళు చూపిస్తే వాళ్ళు చాలా సంతోషపడి ఏంటంటే అతనికి ఆ 200 బంగారం నాణ్యాలు ఇచ్చి ఆ బొమ్మను కొనుక్కుంటారు. వాళ్ళు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ మహర్షికి అప్పగిస్తారు. ఎందుకంటే ఆ చెక్క దొంగ మహర్షిదే, ఆ పని చెప్పింది మహర్షి. తను ముందు వడ్రంగి పనిలో ఉన్నప్పటికీ తను ఇక్కడ ఈ ఆవులకు సంబంధించి తను సేవ చేసుకునే సమయంలో తనకి ఈ పనికి సంబంధించిన మెలకువలు తను కొంచెం నేర్పిస్తూ, ఎందుకంటే అతను ఏం చేస్తున్నాడు ఏందనేది అదంతా బ్యాక్గ్రౌండ్ మహర్షి తెలుసుకుంటాడు కాబట్టి. సో దీంట్లో కూడా తనకి చిన్న చిన్న శిక్షణ ఇస్తారు అనమాట. సో అది తనకి ఉపయోగపడుతుంది. సో దాని ప్రకారంగా తను బొమ్మను చేసి ఆ అమ్మి ఆ 200 నాణాలు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేస్తాడు. అయితే మహర్షి ఏం చేశారంటే ఇతనికి ఉన్న నిజాయితీ చూసి ఆ 200 నాణాలు తీసుకుని అతను వెళ్ళిపోవచ్చు మామూలుగా, కానీ అతను తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన తర్వాత మహర్షి ఏం చేశారంటే అంతకు ముందు ఉన్న అతని తోటి అమ్మికి వచ్చిన నాణ్యాలు అక్కడ చేసినందుకు అతనికి ఇవ్వాల్సిన కొంత బహుమానంగా ఇంకొంత నాణ్యాలు చేర్చి అతనికి ఇచ్చి, నీకు జీవితం ఏంటనేది నీకు అర్థమైంది కదా, సో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నువ్వు బ్రతకగలుగుతావు, నువ్వు వాళ్ళు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నీకు ఉన్న నైపుణ్యాన్ని అవసరాలకు తగ్గట్టుగా వాడుకుంటూ నీ కుటుంబాన్ని పోషించుకోని చెప్పేసి అతనే పంపించేస్తాను. సో ఈ కథ ఎందుకు చెప్పాను అనేది మళ్ళీ నేను చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. సో నా కథలోకి వెళ్తే ఏంటంటే, సో నేను చాలా చిన్న జీవితం నాది. మా నాన్నగారికి మేము నలుగురము, నేను రెండవ వాడిని. సో తను రకరకాల వృత్తులు చేసుకుంటూ ముందు ఆయిల్ ఇంజిన్ మెకానిక్ గా పనిచేసేవారు. ఆ తర్వాత కరెంట్ మోటార్ మెకానిజం నేర్చుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ వృత్తి నేర్చుకున్నారు. డాక్టర్ వృత్తి చేసుకున్న సమయంలో తనకి కండక్టర్ జాబ్ వచ్చింది. సో కండక్టర్ జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత సో ఈ పనులన్నీ చేయడానికి ముందు తన గోల్డ్ స్మిత్ వృత్తి ఆ పనులు నేర్చుకున్నారు వాళ్ళ నాన్నగారి దగ్గర. సో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గోల్డ్ స్మిత్ తను కెరీర్ చేసుకుంటూ తను పనిచేయడం జరిగింది. సో ఇవి చేసుకుంటూ మమ్మల్ని అందరినీ ప్రైవేట్ చదువులు చదివించారు. ఇవి చేసుకుంటూ నేను ఆ చిన్నప్పటి నుంచి కొన్ని అవి పేదరికాన్ని చూస్తూ పెరిగినప్పటికీ దానివల్ల మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పడలేదు మా నాన్నగారు. సో ఇది లేదు అది లేదు అనేది ఎప్పుడు కూడా మాకు లేదు అనే మాట చెప్పకుండా వాళ్ళు ఇబ్బంది పడుకుంటూ కూడా మాకు కావాల్సిన మాకు అరేంజ్ చేసుకుంటూ వాళ్ళు చేస్తూ వచ్చారు. సో అవన్నీ చూస్తూ పెరిగిన కాబట్టి డిగ్రీ వచ్చిన తర్వాత ఏంటంటే నాది నేను హోమ్ ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసిన. సో వెంటనే నుంచి వస్తుండేవి కానీ బర్డెన్ ఎక్కువ కాకూడదు మా పేరెంట్స్ అనే ఉద్దేశంతో నేను హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటూ వచ్చిన అమౌంట్ తోటి కొంచెం వాళ్ళని నేను ప్లాన్ చేసుకుంటూ చేయడం జరిగింది. సో అట్లా డిగ్రీ బీకామ్
వరంగల్లో కంప్లీట్ చేశాను. తర్వాత ఎంబీఏ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. సో ఎంబీఏ చేసుకుంటూ కూడా నేను క్యాటరింగ్ సర్వీసెస్కి పనిచేసిన, తర్వాత కార్పెంటర్ పనిచేశాను. ఇవి చేస్తూ మళ్ళీ హోమ్ బిజినెస్ కూడా చెప్పేవాడిని. సో ఇవన్నీ చేసుకుంటూ నేను ఎంబీఏ చదువుతున్నా కానీ ఈ రెగ్యులర్ గా చదువుతున్న చదువు వల్ల మార్కెట్ లోకి వెళ్తే అదే 10,000 ఉద్యోగం వస్తుంది అనేది నాకు అక్కడ అర్థమైంది. ఎంబీఏ చేసే టైంలో ముందు అనుకున్నా ఎంబీఏ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది, లేదంటే మనం ఒక వ్యాపారం పెట్టుకోవచ్చు, నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎంబీఏ చేశాను. కానీ ఎంబీఏ చేసిన తర్వాత ఆల్రెడీ చేసిన వాళ్ళు జాబులు కొడుతున్నారు, ఎంత కొడుతున్నారు ఏంటి అని చూస్తే ఆ టైంలో కేవలం ఒక 10,000 మాత్రమే వచ్చేది ఎంబీఏ చేస్తే. మరి ఎంబీఏ చేయడానికి ఖర్చు ఎంత అంటే సంవత్సరానికి 30,000 దాకా ఖర్చు అయ్యేది. సంవత్సరం 30,000 దాకా ఖర్చు అయ్యేది. సంవత్సరం 30,000 ఖర్చు పెట్టుకుంటూ చదువుకుంటూ వస్తే అయిపోయిన తర్వాత జాబ్ కొట్టే ఎంత గిరా అంటే నెలకు 10,000 మాత్రం వస్తాయి. సో ఇలా కాదు, ఇంకా ఏమైనా చేయాలి. ఎంబీఏ ఒక్కటే కాదు, నేను ఒకదాన్ని పట్టుకొని వెళ్తే వెళ్ళను. అందరి దగ్గర ఉన్న ఆయుధాలు మన దగ్గర కూడా ఉన్నాయంటే మనకు ఏమీ రాదు. మన దగ్గర ఎవరి దగ్గర లేని ఆయుధం మన దగ్గర కొత్తగా ఏదైనా ఉండాలి. అలా ఉంటేనే మార్కెట్ లో మనకి ఒక గుర్తింపు అనేది ఉంటది, నలుగురికి భిన్నంగా మనం నిలబడగలుగుతాం అనే ఉద్దేశంతో నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం జరిగింది. సో జర్మన్ భాష నేను ఎంబీఏ సెకండ్ ఇయర్ లో జర్మన్ భాష నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఎంబీఏ అయిపోయేటప్పటికి నేను ఒక లెవెల్ కి సీనియర్ డిప్లొమా లెవెల్ ని కంప్లీట్ చేయడం జరిగింది. సో అది కంప్లీట్ చేయడంతో నాకు బెంగళూరులో ఒక జర్మన్ బ్యాంక్ కి పనిచేసే అవకాశం వచ్చింది నాకు. సో ఆ టైంలో మా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో నా స్కూల్ మేట్స్ కానీ, లేదంటే డిగ్రీ ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఇండియన్ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళతో పోల్చుకుంటే నేను కొంచెం మంచి శాలరీని కొట్టగలను ఆ టైంలో. బయట మార్కెట్ కంటే చాలా మంచి ప్యాకేజ్ తో నేను కొట్టగలిగిన. ఆ ప్యాకేజ్ తోటి నేను బెంగళూరు చేసుకోవడం జరిగింది. ఇలా బెంగళూరులో 1.5 year ఆ జర్మన్ బ్యాంక్ పనిచేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన ఒక 3 నెలల్లోనే నాకు సినిమా మొత్తం అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న అక్కడ ఉన్న పనులు, అక్కడ ఉండే టార్చర్ అంటే ఎన్ని గంటలు పని చేయాలి, ఇంకోటి బాస్ ఎట్లా ఉంటాడు, ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంటది, షిఫ్ట్స్ ఉంటాయి, నీకు నిద్ర వస్తుందా, ఇంకేమైనా ఎక్కువ సంబంధం లేదు, నీకు ఇచ్చిన వర్క్ నువ్వు కంప్లీట్ చేసినావా లేదా, ఇంకోటి నీకు ప్రతిదీ మనకు వచ్చిందే ఉండదు, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి ఒక భాషలో. అది ఒక సముద్రం ఏ భాష అయినా కూడా. సో దానిని నేర్చుకుంటూ ఒక్కోసారి డైరెక్ట్ మేము జర్మన్ లో కాల్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొంచెం కనపడాల్సి వచ్చేది. సో వాళ్ళు అర్థం చేసుకున్నప్పటికీ కూడా బట్ ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా ఉంది. దాంతో పాటు ఏంటంటే టైం, ఫ్యామిలీని వదిలిపెట్టి ఎక్కడికో పోయి మేము బ్రతుకుతున్నాం. సో ఎంత చేసినా కూడా నా శాలరీ మళ్ళీ ఎంత పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నేను ఒక 1 year ఇక్కడ చేసిన తర్వాత ఎంతకి వెళ్తుంది, సో ఏం చేయొచ్చు అని ఆలోచించుకుంటే అప్పుడు నాకు స్లోగా అర్థం అవడం స్టార్ట్ అయింది. సో ఇది మాత్రమే సరిపోయేటట్లేదు, నేను ఇంకా ఏదో చేయాలి అనేది నాకు వెళ్ళిన ఒక 3 months లోనే నాకు అక్కడ అర్థమైంది. ఇంకోటి ఏంటంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కోఆపరేషన్ ఉండేది కాదు. సో ఆ కోఆపరేషన్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్ అంతా కూడా మాకు మేము నేర్చుకుంటూ ఏదో ఆ ఇబ్బందులు పడడం జరిగింది. సో అక్కడ ఒక 1.5 year చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి హైదరాబాద్ కి మళ్ళీ నేను వేరే జాబ్ కొట్టడం. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే సాఫ్ట్వేర్ కంపెనీలో 8 years పనిచేసిన. ఆ 8 years కూడా ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మేము ఖచ్చితంగా 24 గంటలు కరెక్ట్ పనిచేస్తూనే ఉండాలి, ఎక్కడ ఆపకూడదు. అంటే మంత్ ఎండ్ క్లోజ్, దాన్ని ఇయర్ ఎండ్ క్లోజర్, మంత్ ఎండ్ క్లోజర్, క్వార్టర్ క్లోజర్ అని చెప్పేసి అంటారు ప్రతి 3 నెలలకు ఒకసారి. సో 24 గంటలు కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకు లాగిన్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ డే మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ మేము లాగౌట్ చేయాలి. అప్పటి వరకు కంటిన్యూస్ గా ఒక 10 నిమిషాలు రెస్ట్ కూడా మధ్యలో ఉండేది. సో అట్లా వర్క్ ఉంటుండేది అనమాట. సో అవి చేసుకుంటూ కూడా మళ్ళీ ఇంత చదువుకొని మళ్ళీ వచ్చి ఇంత చేస్తున్నప్పటికీ కూడా మళ్ళీ ఏంటి ఇదంతా ఒక ఈ టైమింగ్ తోటి మనం ఇంత ఇబ్బంది పడడం ఏంటిది, ఇంకా ఎంతకంటే బెటర్ గా పొజిషన్ మనం వెళ్ళలేమా అని చెప్పేసి నేను మళ్ళీ వెతకడం మొదలు పెట్టాను. బట్ ఆ వెతకడంలోనే 8 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే మళ్ళీ నేను ఈ డొమైన్ కాదు, ఈ లాంగ్వేజ్ డొమైన్ కాదు, సో దీని నుంచి నేను మార్చుకొని మళ్ళీ సాఫ్ట్వేర్ డొమైన్కి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ నేను ఒక 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని సో దాని మీద మళ్ళీ నేను జాబ్ కొట్టడం జరిగింది. సో అలా జాబ్ కొట్టిన తర్వాత ప్రజెంట్ దాని మీద ఒక 2 years వేరే కంపెనీకి పనిచేశాను.
ఇప్పుడు మళ్ళీ నేను కంపెనీ చేంజ్ అయ్యి ప్రజెంట్ ఉన్న కంపెనీలో నేను చేస్తున్నాను. ఇక్కడ ఒక 8 మంత్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. సో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం జరిగినా నేను ఈ స్టోరీ ఎంత నేను నేర్చుకున్నది జరిగింది ఏంటి, నేను నాతో పాటు మిగతా కూడా బయట సమాజంలో జరుగుతుంది అని చూస్తే ఎక్కడ ఉన్నా కూడా లెర్నింగ్ అనేది కంపల్సరీ. నేర్చుకుంటున్నాం, లెర్నింగ్ అనేది కంపల్సరీ. మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. దాని సమాజానికి అంటే మార్కెట్ కు తగ్గట్టుగా మార్కెట్ లో నువ్వు నిలబడి ఉండాలి అంటే నువ్వు కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం నిలబడగలుగుతాం. సో లేదు అంటే ఇండస్ట్రీ నుంచి మనం బయటికి పంపించేవేయవచ్చు. సో ఈ నేర్చుకోవడం బాగానే ఉంది, నేర్చుకుంటా ఇంకా నేర్చుకుంటా ఇంకా నేర్చుకుంటా బాగానే ఉంది. బట్ ఇంకా నేర్చుకున్న తర్వాత కూడా నాకు ఆ జాబ్ పర్మనెంట్ గా ఉంటుందా అంటే క్వశ్చన్ వాక్యం ఉంటుంది. మా కళ్ళ ముందే జనాలు బయటకు వెళ్ళిపోతా ఉంటారు. ఈ నెల కనపడ్డవాడు తర్వాత నెల కనపడడు, ఎందుకంటే ప్రాజెక్ట్ లేదు అతన్ని బయటకు పంపించేశారని చెప్పి చెప్తుంటారు. సో ఈ చిన్నప్పటి నుంచి ఏదైతే ఒక ఆర్థిక స్వావలంబన కోసం నన్ను నేను ఆపరేట్ చేసుకుంటూ వస్తూ ఉన్న నాకు పెరుగుతున్న ఖర్చులని వీటిని అందుకోవడానికి వీటికి ప్రయత్నం చేసుకుంటూ నేను నేర్చుకుంటూ ఏదైతే వస్తున్నానో ఇవన్నీ కూడా వీటి కోసం నేను వెతుకున్న ఈ ప్లాట్ఫామ్స్ కానీ నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడం కోసం వచ్చిన అవకాశాలను వాటిని చేస్తే ఇవన్నీ కూడా నాకు ఆ సెటిల్మెంట్ లైఫ్ లో సెటిల్మెంట్ అయ్యాము అనే ఫీలింగ్ నాకు తీసుకురాలేకపోయినాయి. ఎందుకు అంటే నేను చెప్పిన రీజన్ ఎప్పుడో బయటికి పంపిస్తామో తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ యుఎస్ లో ట్రంప్ వచ్చాడని తెలిసింది. ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ ట్రంప్ వస్తే ఇక్కడ ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. అక్కడెక్కడో ఎవరో దేశంలో ఎక్కడో రాజకీయం మారితే మన దేశంలో ఉన్న ఉద్యోగాలు పోవడం ఏంటి అంటే అదే సాఫ్ట్వేర్. ఇది మాత్రమే కాదు, వస్తున్న టెక్నాలజీ చూస్తే బయట ఇంకేమన్నా మనం వ్యాపారం ఇది మాత్రమే కాదు ఇంకేదైనా వ్యాపారం చేసుకోవాలి. ఇందులో ఉంటే మనకు లైఫ్ ఎప్పుడు మనకు ఆగిపోయి తెలియదు. సో మనం ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి అని చెప్పేసి నేను చాలా రకాల వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేశాను. 20 lakhs ఇన్వెస్ట్మెంట్, 50 lakhs ఇన్వెస్ట్మెంట్, 1 crore ఇన్వెస్ట్మెంట్, ఇట్లాంటి వాటికి కూడా నేను ప్లాన్లు తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది. కానీ ఏవి చేసినా కూడా మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయంటే ఒక 5 లక్షల లోన్ వస్తుంది. ఒక 1 కోటి రూపాయలు లోన్ వస్తుందంటే నీ దగ్గర కనీసం 20 లక్షలు 30 లక్షలు నీ దగ్గర ఉంటేనే మళ్ళీ ఇంకో 1 కోటి రూపాయలు లోన్ వస్తుంది. ఇవి అరేంజ్ చేసుకోవడం సమస్య కాదు, కానీ వ్యాపారం పెట్టిన తర్వాత లాభం వస్తే చాలా మంచిది, బాగుంటది. కానీ నష్టం వస్తే మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని పోతాయి. దాంతో పాటు తెచ్చుకున్న కొత్త అప్పులు మన తల మీద పడిపోయి ఉంటాయి. సో వాటిని కట్టుకోవడం కోసం ఇప్పుడు ఒక జాబ్ కాదు, తర్వాత 2 జాబులు చేయాల్సి వస్తుంది. అయినా కూడా ఆ అప్పులు మనం కట్టగలుగుతాం అంటే అది చెప్పలేని పరిస్థితి. సో వ్యాపారం చేయాలని ఉంటుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము. కానీ మనకు మళ్ళీ గైడెన్స్ కావాలి. ఎందుకంటే ఏ బిజినెస్ చూసినా కూడా నేను మొదటి నుంచి ఉద్యోగాలు చేస్తూ వస్తున్నాం. ఎట్లాంటి బిజినెస్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది నాకు లేదు. సో మరి ఏం చేయాలి? సో దానికి ఒక గైడెన్స్ ఉండాలి. సో ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? బయట నాకు విస్తీజ్ పరిచయం కాకముందు చాలా ప్రయత్నాలు చేశా. ఎక్కడ చూసినా కూడా ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పీరియన్స్, గైడెన్స్ ఈ మూడింటి విషయాల్లో కూడా నాకు ఆ లోపం అనేది కనపడుతూ ఉండేది. సో దానివల్ల నేను స్టెప్ తీసుకోలేకపోయినా. సో ఇట్లాగా నేను వెతకడం అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఆ టైంలో మన గ్రేట్ లీడర్ బాల వెంకటేష్ గారి ద్వారా నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది. ఆ ప్లాట్ఫామ్ పరిచయం అయ్యేటప్పటికి నేను నా ఉద్యోగం వల్ల వచ్చిన ఒక బహుమానం, ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగికి వచ్చే ఒక మంచి బహుమానం ఏంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్. సో అవి కూడా నాకు వచ్చినాయి. సో వచ్చి దాని ద్వారా నేను ఒక 1 month ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో ఆ ఫిజియోథెరపీ నేను చేయించుకొని తర్వాత నేను బాల వెంకటేష్ సార్ని కలిసినప్పుడు తను నాకు కొన్ని సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తే ఆ సప్లిమెంట్స్ వాడుకున్న తర్వాత నాకు మంచి రిజల్ట్ కనపడింది. సో ఆ టైంలో నేను వాడుకున్న సప్లిమెంట్స్ ఏంటి అంటే కొలాజెన్, నోని, గ్లూకోజమైడ్, కాల్షియము, ఫ్లాక్స్ ఆయిల్. సో ఇవి నేను యూజ్ చేసుకున్న తర్వాత నాకు రిజల్ట్ చాలా మంచిగా అనిపించింది. సో నాకు రిజల్ట్ బాగున్న తర్వాత నేను ఏం చేశానంటే మా మదర్కి పెరాలసిస్ వాడడం జరిగింది. సో తనకి ఏంటంటే గ్యానోడెర్మా, స్పైరులినా, నోని, ఫ్లాక్స్ ఆయిల్, ప్రిల్ ఆయిల్, ఎలర్జినైన్. సో వీటిని వాడిన తర్వాత మా మదర్కి కూడా రిజల్ట్ నాకు బెటర్ గా కనపడింది. సో వెయిట్ ఏం చేసినా అంటే ఇంకా నేను సరే ఇది అంత రిజల్ట్ అందరికి మంచిగా వస్తుంది, నాకు చాలా నమ్మకం అనిపించిన తర్వాతనే నేను మా
ఆ అమ్మకి నేను దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. తన దగ్గర కూడా నేను మంచి రిజల్ట్ చూసిన. ఆ తర్వాత మా చెల్లి వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తే, మా చెల్లికి కూడా ఏంటంటే కొంచెం సైట్ ప్రాబ్లమ్ ఉంది. సైట్‌తో పాటు సిలిండ్రికల్ అనే ప్రాబ్లమ్ ఉందన్నమాట కన్నులో. 2 కళ్ళలో ఉండేది. అయితే మన దాంట్లో క్రిల్ ఆయిల్, ఐ సపోర్ట్ కేవలం ఈ 2 ప్రొడక్ట్స్ మాత్రమే తను వాడుకుంది. వాడుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మంత్ వాడుకుంది. 1 మంత్, 2 మంత్స్ వాడుకుంది. ఆ తర్వాత టెస్ట్ చేయించుకుంటే ఏందంటే ఒక కన్ను లోపల ఈ సిలిండ్రికల్ అనే ప్రాబ్లమ్ తనకి సెట్ అయిపోయింది. సో ఇంత ఒక మిరాకిల్ లాగనమాట. అది మామూలుగా ఏందంటే లేజర్ ట్రీట్మెంట్ చేస్తేనే అది సెట్ అవుతది. అట్లాంటి ప్రాబ్లమ్ కేవలం మన దగ్గర ఈ ప్రొడక్ట్స్ వాడుకున్న తర్వాత సెట్ అయిన తర్వాత తను కూడా ఏంటంటే దీని బిజినెస్ తను కూడా టేకప్ చేసి తను చేయడం చేస్తా ఉంది. దాంతో పాటు మా బ్రదర్ నా నా ఏదంటే పర్సనల్ గా నా బలహీనత నా ఫ్యామిలీ మెంబర్స్, సో మా చెల్లెలు, అన్నయ్య, మా తమ్ముడు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నాకు సపోర్ట్ చేయడం ద్వారా ఒక మంచి టీం అనేది వచ్చింది. దాని ద్వారా ఒక 3 మంత్స్ కష్టపడడం ద్వారా నేను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి మంచి టీం వచ్చిన తర్వాత ఆ సమయంలో ఏంటంటే నాకు నేను ముంబై వెళ్ళిపోవాల్సొచ్చింది. నా జాబ్‌కి సంబంధించిన పని వల్ల ఆఫీస్ పని వల్ల నేను ముంబైకి వెళ్ళిపోవాల్సొచ్చిందనమాట. సో నేను ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత టీమ్ తోటి టచ్ అనేది తగ్గిపోయింది. టీమ్ తోటి టచ్ అనేది తగ్గిపోవడం వల్ల ఏందంటే లీడర్స్ అప్పుడప్పుడే తయారవుతున్న లీడర్స్ వాళ్ళు మళ్ళీ గైడెన్స్ లేని కారణంగా లీడర్ వాళ్ళని మోటివేట్ చేసే లీడర్ అందుబాటులో లేని కారణంగా టీమ్ అంతా నెమ్మదిగా కొలాప్స్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత కొంచెం మా ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా నేను మళ్ళీ ట్రావెలింగ్స్ మళ్ళీ వెళ్ళిపోవడము వీటన్నిటి కారణం ఏంటంటే ఇంతకుముందు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి నెలకు ఒక 3,000 తీసుకున్న సందర్భం నుంచి కంప్లీట్ గా జీరోకి వచ్చేసింది. కంప్లీట్ గా జీరోకి వచ్చేసింది. నేను కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి మంత్ నేను సిఎన్సీలో ఉండడం మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. కానీ టీం మొత్తం కొలాప్స్ అవడం వల్ల నాకు వస్తూ ఉన్న ఇన్కమ్ అనేది ఆగిపోయింది. నేను తర్వాత మళ్ళీ బాలా వెంకటేష్ సార్ మళ్ళీ కనెక్ట్ అయ్యి మళ్ళీ మోటివేట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం మనం బయటపడేలాగా తను మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ మేము ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడి సో మళ్ళీ ఒక 3 మంత్స్ మళ్ళీ కష్టపడితే సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. నాతో పాటు నా కింద మంగమ్మ మేడం తను బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. సో ఇది నేను గమనించింది ఏంటంటే ఫ్రెండ్స్, నేను జాయిన్ అయ్యి యాక్చువల్గా 1 ఇయర్ దాటింది. కానీ యాక్టివ్ గా పనిచేసింది 6 మంత్స్ మాత్రమే. మిగతా 6 మంత్స్ నేను ఇన్యాక్టివ్ ఉండడం వల్ల నేను జాయిన్ అయినప్పుడు బాల వెంకటేష్ సార్కి 15,000 చెక్ ఉండేది. ఇప్పుడు ఆ సార్ వచ్చేసి 93,000 చెక్ లో ఉన్నాడు. నేను మాత్రం 12,000 దగ్గర ఉన్నాను. అంటే ఈ 6 మంత్స్ నేను ఇన్యాక్టివ్ అయిన కారణం, ఆ కారణం ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద కారణమైనా కావచ్చు, ఎంత పెద్ద కారణమైనా ఎంత పెద్ద కష్టాలు ఉన్నా కూడా చివరికి మళ్ళీ మనం ముద్ద తినాలి అన్నా మన ఫ్యామిలీని కొంచెం చూసుకోవాలన్నా మనకు మనీ అనేది అవసరం. సో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నీకు ఈఎంఐ కట్టాల్సిన బ్యాంకు వాడాగడు. నీకు ఎన్ని కష్టాలు ఉంటే నాకు సంబంధం లేదు. నువ్వు కట్టాల్సిన హోమ్ లోన్ కట్టాల్సింది, నువ్వు కట్టాల్సిన పర్సనల్ లోన్ కట్టాల్సిందే. ఇంట్లో కావాల్సిన వస్తువులు తీసుకొని రావాల్సిందే ఇంటి యజమానిగా ఉన్నప్పుడు. సో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఏమున్నాయి అవన్నీ నీకు ఎవరికి సంబంధం లేదు, ఎవరు నేను అడగను. బట్ నువ్వు చేసుకున్న నీకు వచ్చిన ఆపర్చునిటీ నువ్వు పక్కన పెట్టేస్తే ఆ ఒక్క 6 నెలల విలువ ఈరోజు అతో ఈ 93,000 మైనస్ 12,000 అంటే దగ్గర ఒక 75,000 అనుకోండి. సో అంత ఇన్కమ్ నేను మిస్ అయినట్టే ఈరోజు. సో ఈ విధంగా నేను జర్నీ చేస్తున్నాను. మళ్ళీ అంటే మధ్యలో టీం మళ్ళీ పడిపోయినప్పటికీ మళ్ళీ కొంచెం నేను మళ్ళీ నాకు ఉన్న వీకెండ్స్ సాటర్డే సండే నాకు ఆఫ్ ఉంటుంది. సో ఈ ఉన్న సమయాన్ని నేను వాడుకుంటూ మళ్ళీ టీంని నెమ్మదిగా మోటివేట్ చేసుకుంటూ టీంని తీసుకురావడం వల్ల ప్రజెంట్ సినిమా డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నాను. సో ఈ పొజిషన్ లో ఉంటూ నాకు ఇంకోటి అతి ముఖ్యమైన నచ్చిన విషయం ఏంటంటే వ్యవసాయం. నాకు చేయాలని చాలా ఆశగా ఉండేది. కానీ మాకు ఎట్లాంటి వ్యవసాయ భూములు కానీ ఏమీ లేవు. దీంట్లోకి వచ్చిన తర్వాత రైతులతో నేను ఆర్ఎం శ్రీనివాస్ సార్ ద్వారా ఈ వ్యవసాయానికి ప్రొడక్ట్స్ మనం ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలనేది సార్ ద్వారా నాకు నేర్చుకొని సో మిరప రైతులకి
ఆ, వరి రైతులకి, మామిడి రైతులకి నేను మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి బయట మనకు ఏమేమి ఇంగ్లీష్ మెడిసిన్, విష రసాయనాలు ఏ విధంగా మన పంటని ఖరాబ్ చేస్తున్నాయి, ఆర్గానిక్ వ్యవసాయానికి రైతులని మార్చడం ద్వారా, వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా ఒక మంచి ఆ, అద్భుతమైన ఆరోగ్యకరమైన పంటను పండించుకోవడం ఏ విధంగా పండించుకోవచ్చు. రెగ్యులర్ ఈ రసాయనాల ద్వారా మనం పండించే పంటలు పండిస్తే మనకి ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి, భూమికి ఎట్లాంటి ఆ నష్టం చేకూరుతుంది, మనకు వాతావరణానికి ఎంత నష్టం చేకూరుతుంది, దాన్ని ఆహారాన్ని తీసుకున్న మనకి ఎంత నష్టం వస్తుంది, ఎంత ఆరోగ్యం పాడవుతుంది అనేది వాళ్ళతో మాట్లాడి సర్వీస్ చేసి వాళ్ళను ఆర్గానిక్ వైపు టర్న్ చేయడం నాకు చాలా అద్భుతమైన ఆనందాన్ని ఇస్తుంది. నా సాఫ్ట్వేర్ జాబ్ ద్వారా నాకు ఇన్కమ్ వస్తుంది, కానీ అక్కడ ఆనందం అనేది రావట్లేదు. ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ నా అవసరాలు తీసుకోవడానికి మాత్రం నాకు అవుతుంది, కానీ నిజమైన ఆనందం నాకు వెస్టేజ్ లో పనిచేయడం ద్వారా నాకు దొరుకుతుంది. దీని మాత్రమే కాకుండా షుగర్ పేషెంట్స్ ని చాలా మందిని చూసాము. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ కాలం వాడుకుంటే ఆ ఎఫెక్ట్, ఇంగ్లీష్ మెడిసిన్ ఎఫెక్ట్ వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. సో అట్లాంటి వాళ్ళకి దీన్ని మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేసి ఒక 4 నెలల నుంచి 6 నెలల 8 నెలలు ఎంతో కొంత కాలం వాళ్ళు తగ్గేంత వరకు వాడుకొని ఆ ఇంగ్లీష్ మెడిసిన్ నుంచి వాళ్ళని బయటపడవేయగలిగితే వీళ్ళు మళ్ళీ అంతకుముందు ఎప్పుడో తినడం వదిలేశారు. ఏది మన బూరెలు కానీ, లడ్డూలు కానీ, స్వీట్ ని ఎన్నడో కొన్ని సంవత్సరాల క్రితం వదిలేసిన స్వీట్ ని, వాళ్ళకి ఇష్టమైన స్వీట్ ని ఈ షుగర్ పూర్తిగా తగ్గించుకున్న తర్వాత వాళ్ళు తింటూ ఆనందపడుతుంటే, ఆనందాన్ని మనతో షేర్ చేసుకుంటుంటే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. సో ఒక డాక్టర్ గా కావాలంటే మనకు వెస్టేజ్ లో డాక్టర్ గా అయ్యే అవకాశం ఉన్నది. ఒక అగ్రికల్చర్ పర్సన్ నువ్వు కావాలనుకుంటే అగ్రికల్చర్ పర్సన్ కావాలి, నీకు ఇక్కడ అవకాశం ఉంది. నలుగురిని మోటివేట్ చేసుకుంటూ ఈ మోటివేషన్ సంబంధించిన విషయం ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ జాబ్ చేస్తున్న విషయం మా ఊర్లో అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఒక డిగ్రీ అయిపోగానే, లేదంటే ఎంబీఏ అయిపోగానే, వాళ్ళ చదువు ఏదో ఒకటి అయిపోగానే, ఇక నాది ఇది అయిపోయింది, నాకు ఏమన్నా జాబ్ చూపించగలవా, మావాడు అలానే ఎంబీఏ కంప్లీట్ చేశాడు, ఏమైనా హెల్ప్ చేయగలవా అని చెప్పేసి మా దగ్గరికి వస్తూ ఉంటారు, తెలిసిన వ్యక్తిని కాబట్టి. కానీ నేను చేసే సాఫ్ట్వేర్ ఫీల్డ్ వేరు, వాళ్ళకున్న స్కిల్ సెట్ వేరు. సో వాళ్ళకున్న స్కిల్ సెట్ కి నేను ఇక్కడ జాబ్ చూపించే అవకాశం లేదు. ఇంకో జాబ్ చూపిస్తామన్నా కూడా నేను ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడ సమస్యలు ఏంటనేది నాకు అర్థం అవుతుంది. ఇక్కడ ఎంతకాలం చేసినా కూడా మన ప్రస్తుత అవసరాలు మాత్రమే తీర్చే తప్ప జీవితాన్ని మార్చుకోగలిగేంత గొప్ప అవకాశం, గొప్ప ఇన్కమ్ అంటే తన కుటుంబాన్ని సాకడమే కష్టమైన పని. తను ఇంకొకరికి ఇన్కమ్ ఇప్పించే అవకాశం ఎక్కడ లేదు. కానీ వెస్టేజ్ లో మాత్రం తీసుకున్నది చిన్న ఇన్కమ్ అయినప్పటికీ 13,000 ఇన్కమ్ తీసుకున్నప్పటికీ కూడా నా కింద 2 వ్యక్తులు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో అది నాకు చాలా ఇక్కడ ఉన్న అద్భుతమైన అవకాశం. అది నాకే కాదు, అది ఎవరికైనా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి వెస్టేజ్ సిస్టమ్ ని. మేమేదో గొప్పగా ఏదో చేశామని నేను జస్ట్ చెప్పడం లేదు, బట్ నా లైఫ్ లో నేను చూసినంత వరకు బయట మనకి ఎక్కడ జాబ్ చేసినా, ఎక్కడ చూసినా కూడా మన ఫ్యామిలీని మనం ఒక మంచి పొజిషన్ లో చూసుకోవాలి, వాళ్ళకు ఒక సెక్యూర్ లైఫ్ ని మనం అందించాలనే ఉద్దేశంతో మనం కష్టపడుతున్నాం. నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నా, నాలాంటి వాళ్ళు చాలా మంది జాబులు చేస్తున్నా. ఇది మాత్రమే కాకుండా ఏ వ్యాపారాలు చేసినా, నలుగురు వ్యక్తుల్ని మోసం చేసి డబ్బు సంపాదించే వ్యక్తి అయినా ఎవరు చేసినా కూడా తన కోసము, తన ఫ్యామిలీ కోసం, తన తర్వాత తన పిల్లలు సుఖంగా బ్రతుకుతారు అనే ఉద్దేశంతో. కానీ నిజంగా జాబ్ల ద్వారా బయట ఎక్కడైనా మన లైఫ్ ని మనం మార్చుకునే అవకాశం ఉంది అంటే చాలా అరుదు. నిజంగా మొన్న ఒక న్యూస్ పేపర్ చూసాము, మన తెలంగాణ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అమ్మాయి గూగుల్లో జాబ్ కొట్టింది, ₹1,00,00,000 సంవత్సరానికి. ₹1,00,00,000. మేబీ అట్లాంటి జాబ్లు ఏమైనా కొట్టగలిగితే మన జీవితాలు మారుతాయి. కానీ ఎంతమందికి ఉంది అవకాశం? అట్లాంటి అంత పెద్ద ఇన్కమ్ మనము తెచ్చుకోవాలి అంటే మన దగ్గర స్కిల్ సెట్ ఏ లెవెల్లో ఉన్నాం? సో ఎంతమంది ఉంది మనకి? కొందరికి శారీరకంగా బలంగా ఉంటారు, కొందరికి ఏ పని ఇచ్చినా కూడా చేస్తారు, కష్టపడే తత్వం ఉంటుంది. కొందరికి ఏవి దొరకవు, ఏదైనా తపన ఉంటుంది అనే అవకాశం దొరకదు. కానీ ఇక్కడ ఉంది మనకు అవకాశం. ఈ వచ్చిన అవకాశాన్ని దయచేసి అర్థం చేసుకొని ఎంత కష్టపడితే అంత ఇన్కమ్,
అది నాకు మాత్రమే కాదు, నేను ఉన్నా లేకపోయినా కూడా, నేను వెళ్ళిపోయినా కూడా నా భార్య బ్రతికున్నంత కాలం తనకి ఇన్కమ్ వచ్చే అవకాశం, తను పోయినా కూడా పిల్లలు వాళ్ళు బ్రతికున్నంత కాలం, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల వరకు కూడా వాళ్ళు బ్రతికున్నంత కాలం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది అంటే, నిజంగా ఈ రోజు నేను కష్టపడుతూ నలుగురికి సహాయం చేసుకుంటూ సమాజంలో రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళ అనారోగ్య సమస్యల్ని తీర్చుకుంటూ ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పంటకు, రైతుకి, వాతావరణానికి మంచి చేసుకుంటూ ఎవరిని మోసం చేసే అవకాశం లేకుండా, నలుగురికి అబద్ధం చెప్పే అవకాశం లేకుండా, నిజంగా మనకున్న ఈ వెస్టీజ్లో అబద్ధం చెప్తే బిజినెస్ అసలే వర్కౌట్ కాదు. ఎందుకంటే నువ్వు చెప్పే ఏ అబద్ధమైనా సరే ఆ ప్రోడక్ట్ ఆ వ్యక్తికే నువ్వు దాన్ని వాడడం కోసం ఇవ్వాల్సి ఉంటుంది. వాడుతున్న రోజు నిజమేంటనే తెలిసిపోతుంది. కాబట్టి అబద్ధం చెప్పే అవకాశం అసలే లేదు. నిజం మాత్రమే చెప్పుకోవాలి. మోసం చేసే అవకాశం లేదు. మోసం చేసావంటే నీ బిజినెస్ అదే రోజు నీకు ఎండ్ అయిపోతుంది. కాబట్టి నువ్వు నిలబడాలి అంటే ఎవరిని మోసం చేయాలి. నీ కింద టీం మెంబర్ కి రాకపోయినా నీకు ఇన్కమ్ రావాలి అనే స్వార్థంతో కనుక నువ్వు ఉన్నట్టయితే ఈ రోజు వస్తుంది కావచ్చు, రేపు పొద్దున నీ కింద పనిచేసే వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు కాబట్టి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. కాబట్టి నీ ఫ్యూచర్ లో నువ్వు ఇక్కడ నిలబడగలిగే అవకాశమే నీకు లేదు. కాబట్టి దీంట్లో స్వార్థంతో ఉన్నామని మనం పనిచేయలేము. కాబట్టి స్వార్థంతో ఉండాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మోసం చేయాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. నలుగురికి వ్యక్తుల మంచిని కోరుకుంటూ వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఇప్పిస్తే మనకు అంత వస్తుంది అనే ఉద్దేశాన్ని మనం మనసు నిండా నింపుకొని మన కింద అంటే మన లైన్ లో ఉన్న వాళ్ళని డెవలప్మెంట్ చేయడం కోసం మనం ప్రయత్నం చేసుకుంటూ వస్తే మనమే కాదు, వాళ్ళ ఆశీర్వాదం వల్ల మన 3 తరాల వరకు కూడా ఈ ఇన్కమ్ అనేది మనకు తోడుగా ఉంటది. మన ఉన్న లేకపోయినా కూడా మన ఫ్యామిలీకి తోడుగా ఉంటది. మన మనవడి యొక్క తలరాతను రాయగలిగే శక్తి, అంత అవకాశం ఇక్కడ మాత్రమే మనకున్నది. ఏ ఉద్యోగం లేదు. బహుశా గవర్నమెంట్ జాబులు చేస్తే ఏదైనా అర్ధాంతరంగా వ్యక్తి చనిపోతే అతని కొడుకు కారుణ్య నియామకాల కింద అతని కొడుకో కూతురుకో జాబ్ ఇస్తారు కావచ్చు. సో అక్కడి నుంచి మళ్ళీ తను రిటైర్మెంట్ తీసుకుంటే అదే జాబ్ వల్ల మనవాడికి వెళ్తా అంటే వెళ్ళదు. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళాలంటే మన అతను కూడా మళ్ళీ చనిపోవాలి. సో అంటే ఇక్కడ అవకాశం, ఉద్యోగాలు గొప్పవే, కానీ నిజంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఈ రోజు నేను ఒక 1 lakh ఇన్కమ్ తీసుకుంటున్నా, తర్వాత మళ్ళీ డిసెంబర్ వచ్చేటప్పటికి నాకు ఇన్కమ్ ఒక 3 లక్షలకు వెళ్ళిపోవాలి, కానీ ఇదే జాబ్ చేస్తా అంటే అక్కడ అవకాశం లేదు. ఈ వెస్టీజ్ లో ఉందా అవకాశం? ఏది మనం ఎంత మంచితనాన్ని దగ్గర పెట్టుకున్నా సరే కొన్ని సందర్భాలలో మోసం చేయాల్సి వస్తుంది. కొన్ని వ్యాపారాలలో అబద్ధం చెప్పాల్సి వస్తుంది. చెప్తేనే అక్కడ మనం బతుకుతాం. కానీ ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఆత్మాభిమానాన్ని చంపుకొని పని చేయాల్సిన అవసరం ఇక్కడ అంతకన్నా అసలే ఉండదు. నిజంగా నలుగురి మంచిని కోరుకునే వ్యక్తులు ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైన అవకాశం. ఎవరిని మోసం చేసే అవకాశం కానీ అవసరం కానీ కూడా మనకి ఇక్కడ లేదు. కాబట్టి ఓకేనా? సో ఈ అవకాశాన్ని అర్థం చేసుకొని దయచేసి ట్రావెల్ చేయండి. నాతో పాటు నేను వచ్చిన తర్వాత మా కొలీగ్స్ షుగర్, నాకంటే ఏజ్ చిన్నది కానీ షుగర్ సమస్యలతో బాధపడుతున్నారు. నాకంటే ఏజ్ చిన్నది అయినా బీపీ సమస్యలతో బాధపడుతున్నారు. ఇట్లా సాఫ్ట్వేర్ చేసేవి మొత్తం వైట్ కలర్ ఉద్యోగాలు. పొద్దున్న లేస్తే మొత్తం ఏసీ గదిలోనే ఉంటారు. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కానీ ఆ అందమైన జీవితంలో అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఎండకు పోరు అసలే. ఏ టైంకి నిద్రలేస్తారో, ఏ టైం పడుకుంటారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఇచ్చిన వర్క్ అట్లా ఉంటుంది. ఆ వర్క్ ను వాళ్ళు కంప్లీట్ చేసుకుని దాన్ని సబ్మిట్ చేసిన తర్వాతనే వీళ్ళకి రావాల్సిన ఇన్కమ్ అనేది, రేటింగ్ అనేది, వాళ్ళ లైఫ్ అనేది నార్మల్ గా ఉంటుంది. తప్పించుకొని పోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీకు ₹1,00,000 ఇస్తున్నట్టే నీతోటి ఒక 10 లక్షలు సంపాదించుకునే అవకాశం కంపెనీకి ఉంటేనే నీకు ₹1,00,000 అనేది ఇస్తుంది. కాబట్టి నేను ఎంత వాడుకోవాలనో అంతకు మించే వాడుకుంటే తప్ప అంత ఈజీగా వదిలిపెట్టారు. సో అవన్నీ చేసుకుంటూ ఇవన్నీ అంత డెడికేటెడ్ గా పనిచేస్తున్నారంటే ఈ హెల్త్ అనేది పోతా ఉంటది. ఎందుకంటే ఎండకు పోయేది అవకాశమే ఉండదు. సో వైటమిన్ డెఫిషియన్సీ ఏ టైం తింటారో ఎక్కడ తింటారో తెలియదు. పిజ్జాలు, బర్గర్లు ఇవి మాత్రం ఒక ఫ్రీగా మంచిగా అవైలబుల్ గా దొరుకుతా ఉంటాయి. ఏ టైం అంటే ఆ టైం. కాబట్టి వాటిని తినుకుంటూ నడిపిస్తూ ఉంటారు. ఎంతో మంది టేస్ట్ బాగుంటాయి, కానీ బాడీకి రావాల్సిన పోషకాలు కాకపోగా టాక్సిన్స్ అనేవి బాడీ రూపాయలు మొత్తం ఎంటర్ అవుతా ఉంటాయి. సో అవన్నీ కొంతకాలం తర్వాత నెమ్మదిగా అనారోగ్య సమస్యల రూపంలో బయటపడుతుంటాయి. సో అట్లాంటి సమస్యలు ఆల్రెడీ ఫేస్ చేస్తున్న నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు దీంట్లో సప్లిమెంటరీ యూజ్ చేసుకుంటారు, షుగర్ సంబంధించిన సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటున్నారు, బీపీకి సంబంధించిన సప్లిమెంటరీ యూజ్ చేసుకుంటారు. చాలా మంచి రిజల్ట్ అని చూస్తుంది. చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వచ్చిన ఈ రిజల్ట్ ని నలుగురికి షేర్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళకి తెలిసిన ఇంకా ఫ్రెండ్స్ కానీ ఇట్లా వీళ్ళ ద్వారా షేర్ చేసుకుంటూ నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తుంటే ఆ తర్వాత వచ్చే ఫీడ్బ్యాక్ నిజంగా నాకు షుగర్ తగ్గిపోయింది, నాకు ఇప్పుడు బీపీ అనేది నార్మల్ గా ఉంటుంది, అంతకుముందు సమస్యగా ఉండేది ఇప్పుడు బాగుంది, అంతకుముందు నాకు బాడీ బాగా ఫ్యాట్ అనిపించేది, ఆ నీరసంగా ఉంటుండేది, ఎప్పుడు బరువు వేసినట్టుగా ఉంటుండేది, బట్ ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ వాడుకుంటున్న తర్వాత డైజెషన్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆనందంగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నిజంగా మనం మంత్ ఎండ్ కు వచ్చే శాలరీ కంటే ఆ మాటలు విన్నప్పుడు వచ్చే ఆ ఆనందము, ఆ సంతృప్తి నిజంగా ఆ ఈ మాటల్లో చెప్పలేదు అనమాట. సో అవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ఎందుకు దొరుకుతున్నాయి అంటే ఇందులో క్వాలిటీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ లో మనకు ప్రతి ఒక్క సప్లిమెంట్ లో ఉన్న క్వాలిటీ, ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో ఉన్న క్వాలిటీ, టూత్ పేస్ట్ దగ్గర నుంచి సోప్స్ దగ్గర నుంచి ఒక 84 ఒక లేడీకి ఈ మన ప్రోడక్ట్స్ ఇచ్చిన తర్వాత ఆవిడ చెప్పిన రిజల్ట్ నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను షేర్ చేయడం జరిగింది. జస్ట్ సోపు వాడుకోవడం ద్వారా ఆమె కనెక్ట్ అయిపోయింది. చలికాలం టైంలో మన సోప్ వాడడం జరిగింది ఆవిడ. బయట సోప్స్ వాడిన దానికి దీనికి వాడిన డిఫరెన్స్ చాలా అద్భుతంగా చెప్పింది. కేవలం ఇందులో ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేసుకోవడం ద్వారా ఆమెకి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయింది. ఆమె ఎట్లాంటి సప్లిమెంట్ యూజ్ చేయలేదు, కేవలం రైస్ బ్రాన్ ఆయిల్ యూజ్ చేసుకోవడం ద్వారా మాత్రమే తన మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి అని చెప్పింది ఆమె. కరెక్ట్ గా ఆమెకి ఇచ్చిన 1 month తర్వాత నేను రివ్యూ తీసుకోవడం కోసం వెళ్ళడం జరిగింది. సో అప్పుడు తను ఇచ్చిన ఫీడ్బ్యాక్, తనకు పళ్ళు లాగుతున్నట్టు ఉండేది. సో మన దగ్గర ఉన్న జ్ఞానోపేస్ట్ ఇచ్చి వాడుకుంది ఈ నెల రోజులు. ఆ తర్వాత తను వెళ్తే ఏం చెప్పిందంటే ఆ పళ్ళు లాగుతున్న సమస్య, పొద్దున జిల్లు అంటుండేవి, పళ్ళు లాగినట్టు అవుతుండేవి, కానీ మన పేస్ట్ వాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత పళ్ళు జివ్వమనే సమస్య తగ్గిపోయింది. నిజంగా ఎవరైతే నేను ఎక్కడెక్కడైతే మన రైస్ బ్రాన్ ఆయిల్ ప్లస్ సప్లిమెంట్స్ ఇస్తూ వస్తున్నామో వాళ్ళందరి నుంచి కూడా చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉంది. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు రకరకాల అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ జస్ట్ దాన్ని మాకు ఈ సమస్య తగ్గింది అని చెప్పేసి ఆనందంగా వాళ్ళు షేర్ చేస్తుంటే నిజంగా ఒక ముద్ద ఎక్కువ తినగలుగుతున్నాను. అంతకుముందు నాకు అసలు ఆకలి సరిగ్గా ఉండేది కాదు, ఇప్పుడు నువ్వు తెచ్చిన ఆయిల్ బాగుంది బిడ్డ అని చెప్పి చెప్తుంటే ఆనందం చాలా చాలా అద్భుతంగా ఉంది. సో నలుగురికి నిజంగా ఒక సంతోషాన్ని పంచుకుంటూ, నలుగురికి ఆరోగ్యాన్ని పంచుకుంటూ దాని ద్వారా మనకు ఒక ఆదాయం వస్తుంది అంటే ఎంత అద్భుతమైన వ్యవస్థ అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంత అద్భుతమైన వ్యవస్థని, ఇంత అద్భుతమైన ఆనందాన్ని నేను ఈ వెస్టేజ్ మాత్రమే చూశాను. ఇది కాకుండా బయట ఇంకేదైనా ప్లాట్ఫామ్ ఉందంటే నాకు ఇంతవరకు ఎక్కడ కూడా కనపడలేదు. ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అయిన తర్వాత నాకు నా దగ్గరికి బైక్స్ అని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన అవకాశాన్ని నిజంగా ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఎట్లా ఉంది మనం వాడితే అర్థమవుతుంది, సప్లిమెంట్స్ క్వాలిటీ ఎట్లా ఉంది మనం వాడితే అర్థమవుతుంది, పేస్ట్ ఎట్లా ఉంది, ఆయిల్ ఎట్లా ఉంది, ఇవన్నీ మనం వాడితే అర్థమవుతుంది. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ ఎంత వరకు కుదిరితే అంత మనం వాడుకునే ప్రయత్నం చేసి ఫస్ట్ మనకు అర్థమైన తర్వాత నలుగురికి మనం షేర్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు మనం చెప్పిన మాట గట్టిగా వెళ్తుంది, నమ్మే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. సో ఇంతకుముందు నేను ఒక కథ చెప్పాను. ఇంతకుముందు చెప్పిన కథలో మహర్షి గురించి చెప్పాను, నేను ఆశ్రమం గురించి చెప్పాను, రైట్. సో దాంట్లో ఈ మహర్షి ఎవరంటే అప్లైనర్. మనల్ని అబ్జర్వ్ చేసి మనకు నిజంగా ఎందులో మనకు మా నలుగురితో మాట్లాడడంలో మనకి లోపం ఉన్నదా, లేదా ప్రోడక్ట్ నాలెడ్జ్ ని అర్థం చేసుకోవడంలో మనకు లోపం ఉన్నదా, ఏంటి మనకు కావాల్సింది ఏంటి అని చెప్పేసి మనతో ట్రావెల్ చేసుకుంటూనే మనకు తెలియకుండా మనకు నేర్పించేస్తాడు మన అప్లైనర్. ఈ విషయంలో నాకు అది కనపడింది. ఇంకోటి మనకు దొరికిన అవకాశం వెస్టేజ్ ప్లాట్ఫామ్, ఆ ఆశ్రమమే ఆ వెస్టేజ్ ప్లాట్ఫామ్. మనం ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అది నేర్పిస్తుంది. మనం ప్రత్యేకంగా మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందా అంటే తెలియదు, మనకు తెలియకుండా నేను నేర్చేసుకుంటాం. మన అప్లైనర్ మనకు ఆ విధంగా నేర్పించేస్తాడు. సో దయచేసి వచ్చిన అవసరాన్ని ఇంతమంది కథలు చెప్పినట్టుగా తన నైపుణ్యాలని, తనకు ఉన్న కొద్దిపాటి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ కొత్త విషయాలను నేర్చుకుంటూ అవసరానికి తగ్గట్టుగా ఎక్కడికి పోతే నాకు ఇప్పుడు ఈ మంత్ నాకు ఇంత బిజినెస్ జరగాలి అంటే నేనేం చేయాలి, ఎంతమందిని నేను రీచ్ అవ్వాలి, సో ఏ విధంగా చేస్తే నేను అనుకున్న గోల్ ని రీచ్ అవుతాను, సో అనేది
ఈ కథలో ఏ విధంగా అయితే ఆ వ్యక్తి తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అవసరానికి తగ్గట్టుగా అవకాశాలని తయారు చేసుకుని ఏ విధంగా అయితే ముందుకెళ్ళిందో మనం కూడా అదే విధంగా ముందుకెళ్దాం. మన జీవితాలని మార్చుకునే అవకాశం అద్భుతమైన అవకాశం. ఎవరికి డబ్బులు కట్టకుండా, ఎవరిని పిలిపించకుండా మనల్ని మార్చుకుంటూ మరో 4 జీవితాల్ని మార్చగలిగే అవకాశం మనకి వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ మనకు కల్పించింది ఫ్రెండ్స్. సో దయచేసి మీ అప్లైనర్ ద్వారా, మీ మెంటర్ ద్వారా ఎక్కువ విషయాలు నేర్చుకోండి. వాళ్ళు ఫోన్ చేస్తే మనము రెస్పాండ్ అవ్వడం కాదు. మనంతట మనం ఫోన్ చేసి నాకు అవసరం ఏది ఉంది, లేదంటే నాకు అవసరం ఏది ఉందో నాకు తెలియట్లేదు. కనీసం అదైనా నేర్పిస్తే ఆ విషయమైనా షేర్ చేస్తే వాళ్ళే చెప్తారు. నువ్వు ఇక్కడ లోపం, నీకు ఇక్కడ జరుగుతోంది, ఇక్కడ నువ్వు మెరుగుపరుచుకోవాలి అనే విషయాన్ని మన వెంట ఉండి మనల్ని నడిపించే వాళ్ళు కేవలం ఈ విశ్లేషణ లో మాత్రమే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ రోజు మార్నింగ్ ఒక మేడం 5 o'clock జూమ్ సెషన్ లో చెప్పారు. ఏ రిలేటివ్స్ అయినా కూడా మనం బాగుంటే నవ్వుతారు, బాగాలేకపోయినా కూడా నవ్వుతారు. ఎందుకంటే అప్పుడు అంత గొప్పగా వీడు కథలు పడ్డాడు, ఇప్పుడు చూడ ఎట్లా అయిపోయాడు అని చెప్పి కూడా నవ్వుతారు. బట్ ఎవరు వచ్చి మనకు రూపాయి సహాయం చేసే పొజిషన్ ఉండదు. నువ్వు ఎదుగు, నేను నీకు సండగా నిలబడతా అని చెప్పి వాళ్ళు మన ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రిలేటివ్స్ ఎక్కడ కనపడదు. కానీ ఈ వెస్టీజ్ లో మాత్రమే మనకు అప్లైనర్స్ నువ్వు నిలబడాలి, నీతో పాటు నేను నిలబడతా, నీకు అవసరం ఉంటే చెప్పు, నీకు ఎందుకు ఇన్కమ్ వచ్చేలాగా నీకు సహాయం చేస్తా అని చెప్పేసి మనకు తోడుగా నిలబడి మనం రాకపోతే మన చేయి పెట్టుకుని అయినా కూడా మీటింగ్లకు లాక్కపోయి అయినా సరే మనల్ని కూర్చోబెట్టి మనకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తారు. మనకు చెక్ ఇప్పించే ప్రయత్నం చేస్తారు. బయట ఎక్కడైనా మిమ్మల్ని ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. మీరు రూపాయి ఖర్చు పెడితే తిని ఫ్రీగా కూర్చొని తినిపోదాం అని చెప్పి చూపించేవాళ్ళు. ఇంకేమైనా తాగిస్తారా, తాగిస్తూ ఆ ఖర్చు ఇంకొంచెం పెట్టి చేసి ఎంజాయ్ చేసుకోవాలని ఉంటారు. కానీ వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో మాత్రమే నువ్వు ఎదగాలి, నీకు దానికి ఇన్కమ్ వచ్చేలాగా నీకు సహాయం చేస్తా, నీకు ఇన్కమ్ వచ్చేలాగా నువ్వు గెలిచేలాగా నీ తోడుగా నిలబడతారా నాతోటి అని చెప్పేసి మన చేయి కట్టుకొని వెళ్ళుకొని పోయే నిజంగా వ్యవస్థ ఎక్కడైనా ఉందా సమాజంలో అంటే నాకు మాత్రం కేవలం విసిగానే కనపడింది. సో కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి. వచ్చిన ప్లాట్ఫామ్ ని కలిసి ఉపయోగించుకుందాము, కలిసి పనిచేద్దాము, కలిసి గెలుద్దాం. సో థ్యాంక్ యూ సో